ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము. బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనము చేసే ఉపవాస ప్రార్థన గురించి మనతో మాట్లాడుతున్నారు. చాలామంది మరి 20 డేస్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం చేయుచున్నారు. అయితే దేవుని సన్నిధిలో మన ఉపవాసం ఎలాగూ ఉండాలి? మనము మన ఆహారాన్ని మానివేసి ఉపవాసం ఉండడమేనా? దేవుడు ఏమని మనతో మాట్లాడుతున్నారనంటే, ఉపవాసం అనంటే నీవు నీ యొక్క భోజనాన్ని మానేసి నువ్వు తీసుకొని అన్నపానాలను పక్కన పెట్టేసేసి నీ సొంత పని చేసుకోవడం ఉపవాసం కిందకి రాదు. ఉపవాసం అనగా మనం ఆహారం తీసుకోకుండా ఉండాలి, కరెక్టే. కాకపోతే మనకున్నటువంటి సమయం అంతయు కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా, మొరపెట్టే వారిగా ఉండాలి. చాలామంది ఉపవాసం ఉండి అనేక రకాల పనులలో పడిపోతుంటారు. అప్పుడు అది దేవునికి అంగీకారమైనటువంటిది కాదు. ఉపవాసం ఉండి ఉన్న సమయం అంతా కూడా దేవుని యొక్క వాక్యముతోనూ ప్రార్థనతోనూ సహవాసంలోనూ మనం మొరపెట్టే వారముగా ఉండాలి. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు మనము దేవుడు అసలు ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటి అని అంటే, దేవుని వాక్యం అంటుంది, దిక్కుమాలినటువంటి బేదలను మన ఇంట చేర్చుకొని వస్త్రహీనుడు మనకు కనబడినప్పుడు మనకి వస్త్రములు ఇవ్వాలి. అలాగ మనం చేసినప్పుడు మనం దేని కొరకైతే ఉపవాసం ఉంటున్నామో ఆ ఉపవాసమునకు దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. చాలామంది ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళు ఏదైతే తినాలనుకుంటున్నారో దానిని ఎదుటి వారికి పెట్టే మనసు ఉండదు. దేవుని వాక్యం అంటుంది, ఉపవాసం ఉండి నువ్వు ఆ రోజు ఏది తినాలనుకున్నావో అది ఆ ఆహారమును లేనటువంటి వారికి ఇవ్వాలి. ఇంకా లేదు అనంటే బట్టలు లేకుండా ఎవరైనా వస్త్రహీనుడు కనిపించినప్పుడు, దిక్కుమాలినటువంటి బేదలు నీకు కనిపించినప్పుడు, ఎవరైనా బంధకాలలో నీ దగ్గర సహాయం కోసం వచ్చినప్పుడు, ఇంకా ఎవరైనా కానీ నీ దగ్గర సహాయం కొరకు వచ్చినప్పుడు నీ చెయ్యి వెనుకకు తీయకుండా వారికి సహాయం చేయాలి. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాసం ఇది. లేని వారికి సహాయం చేయాలి. అలాంటి ఉపవాసం మనము చేసినప్పుడు స్వస్థత మనకి శీఘ్రముగా కలుగుతుంది. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఆయన యొక్క నీతి మన ముందర నడుచుచున్నది. కాబట్టి అప్పుడు మనం పిలిస్తే ఆయన నేనున్నానని మనం మొరపెట్టిన వెంటనే దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి అటువంటి ఉపవాసం చేద్దాము. క్రియలతో మనం ఉపవాసం చేసినప్పుడు తప్పక మన జీవితాల్లో కూడా కార్యాలు జరుగుతాయి, క్రియలు కనిపిస్తాయి ఖచ్చితంగా. కాబట్టి క్రియలతో మనం ఉపవాసం చేద్దాము. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు మనందరము కూడా ఈ దినం పొందుకొందుముగాక. ఆమేన్.